నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైభవోత్సవ వేడుకలు. ఈ ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించిన భక్తులు. నగర పరిధిలోని ప్రజలకు రక్షణ కరువైందా అంటే అవుననే వినిపిస్తుంది. వన్ టౌన్ లోని మహమ్మద్ వీధిలో మానుకొండ శ్రీనివాస్ అనే వ్యక్తిపై గూండాలు దాడి. షాపు యజమాని ఏర్పాటు చేసిన విలేకరులో బాధితుడు ఆవేదన. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమపాన ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి రామాలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర 4 స్తంభాల సెంటర్ జోజీనగర్ భవానీపురం స్వాతి రోడ్డు మీదుగా ఉత్సవాలు బొబ్బూరి ప్రాంగణానికి చేరింది. వందలాది మంది భక్తులు హనుమాన్ పథకాలను చేతబుచ్చుకొని ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం అధ్యక్షుడు దూపకొంట శ్రీనివాసరావు అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కృష్ణా తీరంలోని బొబ్బూరి ప్రాంగణంలో హనుమాన్ చాలీసా సమపాన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పెనుమాకలోని తమ క్షేత్రంలో ఏడాది పాటు నిర్విరామంగా జరిగిన హనుమాన్ చాలీసా అఖండ పారాయణ ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఈ ఉత్సవాల ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 50,000 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఇందుకోసం కృష్ణా తీరంలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సమూన ఆలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్వామివారి సన్నిధిలో జరిగే ఉదయస్తమాన సేవలన్నీ యథావిధిగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ సమపాన ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీనివాసరావు కోరారు. ఈ శోభాయాత్రలో సేవా సంఘం ప్రతినిధులు ఆలపాటి సుందరరావు, కొప్పు రావురి శ్రీమన్నారాయణ, బాలగంగాధరరావు, కోటేశ్వరరావు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతిలో ఉన్నటువంటి దేవాలయం అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం సంవత్సరం పాటు 2024 ఏప్రిల్ 23 ప్రారంభమైనటువంటి అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ నెల 13వ తారీఖుతో 350 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 7 రోజుల పాటు 13వ తారీఖు నుండి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వైభవంగా జరగడానికి నాందిగా ఈరోజు శోభాయాత్ర ఈరోజు ఈ అష్టాక్షరి రామ మందిరం నుంచి ప్రారంభం చేస్తూ స్వాతి రోడ్ నుంచి బయలుదేరుతూ మన బబ్బూరి గ్రౌండ్కి చేరబోతుంది. ఎంతోమంది ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 13వ తారీఖు జరగబోయే అఖండ హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవాల్లో అందరూ పాల్గొని అక్కడ వచ్చేటువంటి చాలా గొప్పదైనటువంటి దైవ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీమాన్ దత్తపీఠం శ్రీ గణపతి సత్యనారాయణ స్వామికి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవం జరుగుతుంది. అటువంటి సమాపనోత్సవానికి నాందిగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నగర పరిధిలోని ప్రజలకు రక్షణ కరువైందా అంటే అవును అనే వినిపిస్తుంది. గత అర్ధరాత్రి 40 మంది వీధి గుండాలతో వన్ టౌన్ పరిధిలోని పీనా మహమ్మద్ వీధిలో మానుకొండ శ్రీనివాస్ అనే షాప్ యజమాని శ్రీనివాస్ పై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి గాయపరిచి అతని మొబైల్ ఫోన్ మరియు పర్స్ తీసుకుని వెళ్లిపోయారని బాధితుడు ఆవేదన చెందాడు. షాప్ యజమాని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సందర్భంగా మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా ఈ వీధిలో వ్యాపారం చేసుకుంటున్న బాధితుడి దుకాణాన్ని స్థల యజమాని మద్దుల దామోదరం అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో దుకాణాన్ని కూల్చివేయగా బాధితుడు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడ న్యాయం జరగక విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. బాధితుడు న్యాయస్థానం ఆశ్రయించాడని తెలుసుకున్న స్థల యజమాని తన అనుచరులతో గత అర్ధరాత్రి షాపుపై దాడి చేసి బాధితుడిని గాయపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి శాంతి భద్రతలు పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతల మాటలను బేఖాతరు చేసే విధంగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు వ్యవహార శైలి ఇందుకు అద్దం పడుతుంది. స్థల యజమానితో పోలీసులు లాలూచి కుదిరింది అనటానికి గత అర్ధరాత్రి జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. శ్రీనివాస్ భార్య చాముండేశ్వరిదేవి మాట్లాడుతూ మేము జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని ఈ రోజు మా వ్యాపారం రోడ్డున పడేస్తే జనసేన నాయకులు ఫోన్ చేసినా పోలీసులు వారి మాట కూడా లెక్క చేయటం లేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటే అక్కడికి వెళ్తే కలవనివ్వరు. కార్యకర్తల బాధల కష్టాలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆమె ప్రశ్నించారు. తాడేపల్లి మండల కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుపు కోసం ఎంతో కృషి చేశానని ఆమె తెలిపారు. ఈ రోజు తనకు ఎవరు న్యాయం చేయటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని, లేదంటే నాకు ఆత్మహత్య సరైనమని ఆమె అన్నారు. తమకు స్థల యజమాని నుంచి ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని వారు కోరారు. శ్రీనివాస్ అండి. ఈ ఇష్యూ గత 40 రోజుల నుంచి జరుగుతుంది సార్. మా షాపుల్ని అర్ధరాత్రి 40 రోజుల క్రితం జేసీబీతో పగలగొట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. నిన్న నైటు మొన్న వారం రోజుల క్రితం ఒక 20 మంది రౌడీలు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. అది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దాని గురించి ఏం పట్టించుకోలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ నిన్న రాత్రి దగ్గర 40 మందికి పైగా దొండగలు పెద్ద పెద్ద సుత్తులు పలుగులతో వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి లోపలికి వెళ్ళి పట్టాలు పీకేసి సామాన్లన్నీ బయటికి విసిరేసి పక్క షాపు గోడలన్నీ వదలు కొట్టేశారు. చూడండి, లోపలికి వెళ్ళి పెద్ద పెద్దలు వేసారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసు అయి ఉంది. కోర్టు మీద కూడా వీళ్ళకి ఎవరికి గౌరవం లేదు. ఆ షాప్ యజమాని, స్థలం యజమాని మద్దుల దామోదర్ గారు ఇదంతా చేపిస్తున్నారు సార్. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన కొడుకు డైరెక్షన్లో ఆయన పక్కన అనుషుడు టాపీ మేచర్ ఒక ఆయన దుర్గారావు అని చెప్పి ఆయన రోజు అరెస్ట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. రోజు రాత్రిపూట పగలు అసలు పని చేయరు, రాత్రులే చేస్తారు వాళ్ళు వచ్చి పనులు. కూల్పించారు. కూల్పించిన వాళ్ళు డ్రైవర్లు వచ్చి సజెషన్ చెప్పి ఈ షాప్ కూల్పించమన్న వాళ్ళు అందరూ చక్కగా రోజు పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు. మమ్మల్ని ఏమో రండి రాజీ అంటారు. వెళ్తామండి 2 గంటలు 3 గంటలు 4 గంటలు అలా కూర్చోబెడతారు. ఏమి ఉండదు రాజీ అంటే. అసలు పోలీసులకి ఇందులో ఏంటి సంబంధం? మేము కోర్టుకి వెళ్ళాం, నెంబర్ వచ్చింది, 2 వాయిదాలు అయినాయి. అయినా ఇంకా పోలీసులు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది సివిల్ కేసులో పోలీసులకి ఎంటర్ అవ్వాల్సిన కారణం ఏంటి? ఎందుకు అవుతున్నారు? నేనైతే నా భర్తకి ఏమన్నా అయితే నేను సూసైడ్ చేసుకొని 1 టౌన్ పోలీసు మొత్తం మీద నేను చెప్తున్నానండి. నేను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళాను అందరి పేర్లు చెప్తా. నాకు మాత్రం న్యాయం జరగకపోతే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎంత ట్రై చేస్తున్నాను వెళ్ళటానికి. నాకు ఆయన దగ్గరికి అసలు ఎవరు వెళ్ళనీట కుదరట్లేదు. ఆయనకి ఈ విషయం చెప్తే వితిన్ సెకండ్ లో 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు ఆయన. ఇప్పుడు స్వర్ణాంధ్ర చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వెనక చేసే పనులు వాళ్ళకి తెలియట్లేదు కదండి. రేపు దెబ్బ వాళ్ళకే అవుతుంది, అది ఆలోచించుకోవట్లేదు ఎవరు. నాకు మాత్రం మా ఫ్యామిలీకి మాత్రం ప్రాణహాని ఉందండి. 40 రోజుల నుంచి రోడ్డు మీద పడి ఉన్నాము. సిఐ గారు షాప్ కట్టుకోమన్నారండి. కట్టడం మొదలుపెట్టి ఆ గోడ ఒకటి కట్టాము. వితిన్ సెకండ్ లో 10 నిమిషాలు వచ్చారు. మీరు కట్టడానికి వీల్లేదు. అసలు ఆయనకేం హక్కు ఉందండి? ఆయనకేం రైట్స్ ఉంది కట్టొద్దు అంటానికి? మమ్మల్ని ఏం కట్టొద్దు, స్థలం గల వానలకే మీరు కూల్చండి దగ్గరుండి మరి కూల్పిస్తున్నారా? అసలు వెనక మీరు ఎందుకు? మా లాయర్ గారు అడిగారండి, మీరు ఎందుకు అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే సిఐ గారు అంటున్నారండి నేనే ఇచ్చా పర్మిషన్ కూల్చుకోమని. జనసేన వీర మహిళ గుంటూరు జిల్లా కార్యదర్శి అండి. నేను జనసేన పార్టీలో 15 ఏళ్ల బట్టి నేను పనిచేస్తున్నాను. నా స్నేహితురాలైనటువంటి మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో ఉన్న తాడేపల్లి మండల కార్యదర్శి అండి. ఈవిడ 10 ఏళ్ళు బట్టి పనిచేస్తుంది. ఈవిడికి సమస్య అంటే నేను వస్తున్నాను, తొలి రోజు నుంచి వస్తున్నాము. కేసు కట్టించాము, మేము అండగా ఉన్నాము. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. మమ్మల్ని జనసేన వీర మహిళలను చూసి కేసు కట్టారు. కేసు కట్టడం అయితే కట్టారు కానీ జేసీబీని అయితే తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కానీ ఆ వ్యక్తిని, కూల్చిన వ్యక్తిని అరెస్ట్ చేయాలా, ఓనర్ని అరెస్ట్ చేయాలా. అన్యాయంగా 3 కుటుంబాలు ఈ రోజున రోడ్డు వల్ల పడటానికి కారణం ఆ ఓనర్ అండి. ఆ ఓనర్ వల్ల ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. నెల రోజులు బట్టి కంటి మీద కునుకు లేకోకుండా వాళ్ళు ఇక్కడ కాపలా కాస్తా ఉంటే ఆ రోజుకి ప్రతి 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మేము లేమేమో అనుకోని వాళ్ళు వస్తున్నారు. మేము ఉంటున్నాం ఇక్కడ, వీళ్ళు అందరూ ఉంటున్నారు ఇక్కడ కాపలా. వచ్చి కొంచెంగా పాల్గొడుతున్నారు. 20 మందిని 10 మందిని 40 మందిని రోజుకి పెంచుకుంటూ పోతూ దౌర్జన్యం చేస్తున్నారు. ఒక కోర్టులో వాళ్ళే వేసుకున్నారండి. క్యావిటీ ఏదో తెచ్చుకున్నారు. సరే తెచ్చుకున్నారు లేని మేము కోర్టుకి వెళ్ళలేదు, రాజకీయ వస్తామని చెప్పి అడిగాము. మీకు రెంట్ పెంచాలంటే అడగండి, పెంచుతామని చెప్పాము. 7,000 నుంచి 12,000కి ఆ లాయరే, ఆ ఓనర్ తరపు లాయరే అడిగితే 12,000కి ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరును. సరే ఇంకేం కావాలండి మీరు చెప్పండి, డిమాండ్స్ ఏంటి? మీ ఓనర్గా మేము ఇంకొన్నాళ్ళు ఒక 5 ఏళ్ళు పని చేసుకుంటాం, మేము కష్టాల్లో ఉన్నాం, మా నాన్నగారు కూడా చనిపోయారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినా కూడా ఆయన
మీరు డిపాజిట్ ఎంత ఇస్తారు అన్నారు. సార్ మీరు షాప్ కూల్చేశారు, మాకు ఆదాయం లేదు, మా తండ్రి చనిపోయారు, కొంచెం అవకాశం ఇవ్వండి, కొన్నాళ్ళు మేము చేసుకుని వెళ్ళిపోతాము, కావాలంటే అగ్రిమెంట్ రాసుకుందామని రాజీకి రమ్మని అడిగితే కూడా పోలీసులేమో రాజీకి వెళ్ళండి అని అంటున్నారు, కానీ ఏమి చేయట్లా. వాళ్ళ అండ చూసుకొని దౌర్జన్యంతో పోలీసులు ఇక్కడ నిలబెట్టి మరి కూల్చారండి. వేలకపూడి సచివాలయంలోని 2వ బ్లాక్ లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సేస్ విజయనంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఐడి పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదానికి గురైందని సీఎం కు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనపడటానికి వీల్లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 64 డివిజన్ కుందవారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బొండ ఉమాకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బొండ ఉమా ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొండ ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యమేలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బొండ ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి బాబాయ్ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారన్నారు. కుందావారి, కండ్రిక, నున్న, పాతపాడు, నయనవరం, అంబాపురం గ్రామాల్లోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2300 ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షానికి కొద్దిమేర ధాన్యం తడిసిందని, తడిచిన ధాన్యం ప్రభుత్వ పరంగా డబ్బులు మాత్రం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు కె రవికుమార్, సాధం శ్రీనాథ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంటే రైతాంగ శ్రేయస్సు కోరే ప్రభుత్వం అన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొండ ఉమాకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్న రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిక, పాతపాడు, నయనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద
మరి మార్కెట్లోకి మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అర్ధరాత్రి 1 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కండ్రిక విలేజ్ కండ్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సూజన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని, విద్యార్థులకు చిన్నతనంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించేందుకు వివిధ వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి వారిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లల్లో చైతన్యం కల్పించడం ద్వారా వారి తోటి మిత్రులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని, వారి ద్వారా సమాజానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అమూల్యమైన సందేశం వెళ్తుందని తెలిపారు. వివిధ రకాల పోటీలు గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2013 ఏప్రిల్ 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో నమోదైన వివిధ కేసులు సీజ్ చేసిన 15,280 మద్యం సీసాలను పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పీఆర్ గంగాధర పర్యవేక్షణలో మద్యం సీసాలను రోడ్డు ఎక్కించి ధ్వంసం చేయించారు. అలాగే 684 లీటర్ల నాటు సారును నేలపాలు చేశారు. వీటి విలువ 28.97 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని, ప్రత్యేకించి టాక్సీ, ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని సిపిఐ నేత దోనేపూడి శంకర్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏరు దాటి తగలబెడుతున్నారని అన్నారు. రవాణా డ్రైవర్ల సమస్యలకు రక్షణ లేకుండా పోయిందని, భద్రత లేదని, ప్రమాద బీమా లేదని, వాహన మిత్ర ఆగిపోయిందని, తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానాల మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని దోనేపూడి శంకర్ కోరారు. విజయనాకి సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదీస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు శంకర్ హాజరయ్యారు. తొలుత యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదీస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో అతిథిగా విచ్చేసిన వజ్జే పద్మలత ప్రసంగిస్తూ డ్రైవర్ అసోసియేషన్ కు తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని, డ్రైవర్ల సంక్షేమానికి తన వంతు కర్తవ్యంగా పాటుపడతానని కోరారు. సిపిఐ నేత దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని అన్నారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ప్రమాద బీమా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తరువాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తొలగినటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఈ సందర్భంగా
అనేక విషయాల్ని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు టాక్సీ కార్మికుల పట్ల ఈ యూనియన్ అనేదాన్ని విజయ సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన విజయ రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని దోనెపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి 82 నుంచి 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ 35 సంవత్సరాల నుంచి ఈ యూనియన్కి కార్యదర్శిగా నిర్విరామంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లేచి వచ్చి పనిచేసేవాడిని. విజయవాడ రూరల్ అంబాపురం లైనవరం గ్రామాలలో రైతులు ధాన్యం కోసం ఆరబోశారు. శుక్రవారం ఉదయం చూసేసరికి ధాన్యం తడిచిపోయి ఉందని వారు బోరున విలిపించారు. వారు మాట్లాడుతూ గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం నీట మునిగి కొంత ధాన్యం నీరుతో కాలువలోకి కొట్టుకుపోయిందన్నారు. చేతికి వచ్చిన పంట నేలపాలైందని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ సాంకేతిక యుగంలో వచ్చే 20 ఏళ్లు క్లిష్టకాలమని, కాలం విలువ గ్రహించి ఎవరైతే సమయాన్ని సక్రమంగా పెట్టుబడి పెడతారో వారిని విజయం వరిస్తుందని ది టైమ్స్ గ్రూప్ CEO శివకుమార్ సుందరం అన్నారు. శుక్రవారం విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 50వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడటం జరిగింది. తాను సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థిని స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జీవితం పట్ల ప్రతి ఒక్కరికి స్పష్టమైన దృక్పథం ఉండాలన్నారు. దానికి నైపుణ్యాలు తోడ్పాటైతే జీవితంలో బోలెడని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని, ఏకాగ్రత పెంచుకోవాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, అకాడమిక్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలిత ప్రసాద్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల ఘనంగా సత్కరించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన శివోహం, శ్రీనివాస కళ్యాణం తదితర శాస్త్రీయ నృత్యాలు అందరినీ అలరించాయి. అంతకుముందు సెమినార్ హాల్లో సుందరం వ్యక్తిత్వ వికాస అంశాలను అన్వయిస్తూ సందేశాత్మక ఉపన్యాసం ఇచ్చారు. This evening on the Golden Jubilee celebrations of BB Siddhartha College. I'm coming to this institute after 40 years
40 years back in 1983 to 86 is when I did my BCom from this prestigious institute. 86 is the year when I qualified for BCom with a gold medal. And after 40 years to come here on the occasion of the 15th Golden Jubilee celebration gives me immense pleasure, especially to meet some of the faculty members who taught me at the institute. And today, when I address the student, the nostalgic memory of what I learned here and the kind of struggles which I have gone through the last 40 years all came back as a flash in my mind. So therefore, I'm feeling extremely honored and extremely privileged to be participating in this great grand Golden Jubilee celebration of this institute. This institute has not only shaped my life, it has shaped my life of several students like me. And my hope and prayer is that when this institute celebrates its 75th celebration and similarly 100-year celebration, somebody from this institute should be standing on the stage and kind of being acknowledged of having been learned and grown in this institute. So it's an honor. Thank you so much. Audit lo chala నేర్చుకున్నాను, not only from him but others also. So school lo kuda, college lo kuda దక్షిణామూర్తి గారు అకౌంట్స్ లో శాంపిరెడ్డి గారు టాక్సేషన్ నేర్పించారు. సో ఆల్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ హియర్, ఏదంతా ఇక్కడ నేర్చుకున్నాను, దట్ హాస్ కమ్ టు మై లైఫ్, దట్ హాస్ డిటర్మైన్డ్ మై లైఫ్. అందుకనే టుడే చాలా గౌరవం అనిపిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. సుందరం విజయవాడకి గర్వకారణం. ఎందుకంటే ఈయన ప్రాథమిక విద్య, కాలేజీ విద్య వరకు, ఆ తర్వాత సిఏ విజయవాడ బ్రహ్మాండ కంపెనీలో చేసి ఆ తర్వాత ఆయన మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అవుదాం అనే ఉద్దేశంతో బాంబే వెళ్ళటం జరిగింది. బాంబే వెళ్ళి అక్కడ ఒక మల్టీనేషనల్ చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఆయన బెనెట్ అండ్ కాల్మన్ గ్రూప్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో చేరటం జరిగింది. ఆ చేరిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలు అదే సంస్థలో ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా చేరి ఈరోజు సిఇఓ స్థాయి వరకు పెరగటం జరిగింది. అదంతా కూడా ప్యూర్గా శివకుమార్ ప్రతిభ. నేను శివకుమార్కి మేమిద్దరం కలిసి సిఏ చేసాము. చేసినప్పుడే ఐ కుడ్ రికగ్నైజ్ ద స్పార్కీ నేమ్. నేను నాకు జూనియర్ అయినా కూడా ఎంతో శ్రద్ధతో సిఏ చదవటం కానీ తర్వాత దాని మీద ప్రాక్టీస్ చాలా బాగా చేసేవారు. సో నేను ఆ రోజే అనుకున్నాను శివకుమార్ మంచి స్థాయికి ఎదుగుతాడని చెప్పేసి. సో ఆ విధంగా ఈరోజు కాలేజీకి, బ్రహ్మాండ కంపెనీకి, మా చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్కి చాలా గర్వకారణం శివకుమార్ సుందరం. ఈరోజు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మా పూర్వ విద్యార్థి శివకుమార్ సుందరం, సిఇఓ ఆఫ్ బెనెట్ కాల్మెన్ అండ్ కో, అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ యొక్క పబ్లిషింగ్ హౌస్ యొక్క సిఇఓని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచి మేము ఆయన మెసేజ్ని స్టూడెంట్స్కి అందజేయాలని అనుకున్నాం. ఈ 50 సంవత్సరాల చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందిన విద్యార్థులను మేము పిలిచి ఇలా సన్మానించి వారి యొక్క మెసేజెస్ ద్వారా ప్రస్తుతం ఉన్న జనరేషన్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలనే ఒక ప్లాన్లో భాగంగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మా ఇలిస్ట్రస్ అలుమ్నీని శివకుమార్ సుందరం గారిని మేము సత్కరిస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసులు వేసిన వ్యక్తిగా
చరిత్రలో నిలిచిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు. బీజేపీ చేస్తున్న మోసాలకు రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం కోసం పనిచేయలేదన్నారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం పోలవరం కోసం పనిచేస్తుందని, పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీతో రన్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా మిగిలిపోతాడని, తన పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ప్రకటించి ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రానికి ఎంత ముఖ్యమన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం కోసం పనిచేయలేదన్నారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం పోలవరం కోసం పనిచేస్తుందని, పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీతో రన్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా మిగిలిపోతాడని, తన పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ప్రకటించి ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రానికి ఎంత ముఖ్యమన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం కోసం పనిచేయలేదన్నారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం పోలవరం కోసం పనిచేస్తుందని, పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీతో రన్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా మిగిలిపోతాడని, తన పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ప్రకటించి ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రానికి ఎంత ముఖ్యమన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం కోసం పనిచేయలేదన్నారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ, తొండూరులోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాల పీటీగా పనిచేస్తున్న సుజాత మేడం విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కూటికి దిక్కులేక వచ్చారు అని అనటం సిగ్గుచేటని అన్నారు. మీకెందుకు చదువులు, ఏదైనా పని చేసుకొని చావండి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు సాకలేక ఇక్కడ వదిలేశారు అని విమర్శించారని చెప్పారు. మీరు తినడానికి తప్ప దేనికి పనికిరారు అని అంటూ వెళ్లి బాత్రూంలు కడిగి పని ఉంటే చూసుకోండి, కూలి పనులకు వెళ్ళండి అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ విద్యార్థులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని అని చెప్పారు. పిల్లల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా పిల్లల దగ్గర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని కూడా లెక్క చేయకుండా అవహేళనగా మాట్లాడుతూ విద్యార్థులను కులం పేరుతో, ప్రాంతాల పేరుతో దూషించడమే కాక వారిని అనేక చిత్రవదలకు గురి చేస్తున్న పీఈటీ సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తరపున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి మరియు విద్యార్థినీయుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీయుల తల్లిదండ్రులు ఈశ్వరయ్య, మునిరెడ్డి, సుధాకర్, విజయ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడప జిల్లాలో తొండూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో సుజాత మేడం పీటీ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ 3 నెలల నుంచి పిల్లల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. చేయని తప్పులకి వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకొని గంటల చొప్పు పనిష్మెంట్ ఇస్తూ విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే
విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే అక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ కూడా వేసి అక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్ గారు పైకి మహాత్మా జ్యోతిరావు పూలే బోర్డుకి స్టేట్ బోర్డుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం పంపించినప్పటికీ ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డు అధికారులను వ్యవహరిస్తున్నారు. కావున అది వెంటనే వారిపైన వెంటనే సుజాత గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థినులు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు తెలియపరిచిన వెంటనే వారికి వాళ్ళ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి వారు తెలియపరిస్తే విద్యార్థులు ఒక తల్లిదండ్రులు తెలియజేస్తే తల్లిదండ్రులు వెళ్ళి ఉన్నత అధికారులకు తెలియజేస్తే వారికి మా పైనే కంప్లైంట్ చేస్తారని చెప్పి విద్యార్థినులు అని చెప్పి మళ్ళీ కూడా సుజాత గారు మళ్ళీ రాత్రి 12:30 గంటల సమయంలో వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితిలో అలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కావున వెంటనే రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాలి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో అట్లా బాలికల గురించి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల గురుకుల పాఠశాలలో ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులు ఈరోజు విద్య కోసం ఉచిత విద్య కోసం ఎక్కడ మెరుగైన విద్య దొరుకుతుందని చెప్పి ఈరోజు గురుకుల పాఠశాలలో కూడా చదివి వాళ్ళు ఒక ఉత్తీర్ణత శాతం పొందిన తర్వాతనే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తున్నాయి. అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇలాంటి వారి వల్ల ఒకరిద్దరి వల్ల ఈరోజు అలాంటి గురుకుల పాఠశాలకు కూడా ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితులు ఈరోజు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన మేము వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైభవోత్సవ వేడుకలు. ఈ ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించిన భక్తులు. నగర పరిధిలోని ప్రజలకు రక్షణ కరువైందా అంటే అవుననే వినిపిస్తుంది. వంటంలోని మహమ్మద్ వీధిలో మారుకొండ శ్రీనివాస్ అనే వ్యక్తిపై గూండాలు దాడి. షాపు యజమాని ఏర్పాటు చేసిన విలేకరులో బాధితుడు ఆవేదన. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.